बेटा बेटा है दोनों सरपंच ऊपर भाई हाँ मैं जाओ तो సర్పంచ్ కు 6వ నెంబరు టీవీ రిమోట్ గుర్తాక వేయాలి గెలిపియాలి ఒకసారి ఆశీర్వదించు గెలుస్తా నీకు పని చేస్తా రిమోట్ ఇంకోటి సీరియల్ నెంబర్ 6 6వ నెంబర్ రిమోట్ గుర్తు ఇంకోటి ఒకటో నెంబరు గౌన్ గుర్తు గెలిపి అన్నా సీరియల్ నెంబర్ 6 రిమోట్ గుర్తు ఇంకోటి ఒకటో నెంబరు గౌన్ గుర్తు ఒకసారి ఓటేసి గెలిపించండి. నేను కోరుకుంటున్నదంటే తండ్రిని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఒకసారి గెలిపించండి ఓకే అన్నా. వస్తారా టీవీ రిమోట్ గుర్తు టీవీ రిమోట్ గుర్తు ఇది గౌన్ గుర్తు ఒకటి నెంబరు. ఒకసారి అవకాశం అన్న ఒకసారి గెలిపిస్తే తండ్రిని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. తండ్రిని ఊరిని ప్రతి ఒక్కరిని ఒకసారి ఆశీర్వదించండి అన్నా. ఆశీర్వదించు ఒకసారి. గుర్తు నాకు అప్పుడే థ్యాంక్స్ అన్నా. టీవీ రిమోట్ గుర్తు 6 నెంబరు అన్నా. पेपर दोस्तों ने एक माँ टीवी रिमोट है हाल मुझे एक माँ गाउन है गाउन कौन ना माला वकील है तो पूछ अपने एड्रेस में लाइट मार रही ये भाई నేను కొంత బాధపడుతున్నాను. నేను కళ అనిపిస్తుంది ఏం లేదన్నా ఎందుకంటే చెప్పాలి అతన్ని. అయ్యో మా అక్కట్లో ఉన్నాడు, మా తమ్ముడు తెలిస్తే బాగుండు, మా అక్కట్లో ఉన్నాడు ఏం చేయాలి తెలిస్తే కొట్లాడతామని మాకు బాధ వచ్చింది. అన్ని అక్క ముక్క మార్చుకొని పోతలేవు. అవును మామూలు ఎవరో లేదు అన్న. అంటే నేను తాగినాక అంతే మాట్లాడతా తమ్మి. తాగునా నువ్వు ఎవ్వరు లేకున్నా కానీ వచ్చి నీకు ఎట్ట ఒకటి అన్నా. ఒకసారి గెలిపి తండల ఏ సమస్య ఉన్నా తండల ఏ బాధ ఉన్నా సుఖమన్నా నేను ఉంటా మీ అంట. నీకు తెలిసినాక మాట్లాడతావు. రైట్ తెలియాలి. రైట్ మనది 6వ నెంబరు టీవీ రిమోట్ గుర్తు. వార్డు మెంబర్కి ఏమో 1వ నెంబర్ గౌన్ గుర్తు. ఒక్కసారికి ఓటేసి గెలిపించడానికో తండ్రిని నాకు గుండెలు పెట్టుకొని చూసుకుంటా. తండ్రిని ఊర్లో ఎన్నో అభివృద్ధి పనులు ఇష్టం, తండ్రులు ఎన్నో అభివృద్ధి పనులు ఇష్టం. నా చిన్న ఏజ్ అయినా దానికి తగ్గట్టు కాకుండా ఎక్కువ ఇష్టం. నా దమ్మేందో నిరూపించిన మామూలు ఏదైనా సరే మాట అంటే మాట. మా గ్రామ ప్రజలకు ఏ మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకున్నా. మీకు ఈసారి గెలిపించారనుకో గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందు పదంలో నడిపిస్తానని మీకు మాటిస్తున్నా. టీవీ రిమోట్ గుర్తు రిమోట్ గౌను సరే ఓటేసి నన్ను గెలిపిస్తామని కోరుకుంటున్నా. గెలిపియాలి. ఒక్కసారి అవకాశం ఇవ్వాలి మనకు. 10 సంవత్సరాలు పని చేసి ఓటు అడుగుతుండు. పని చేసిండా లేదా? చేసి ఓటు అడుగుతుండు కదా. చేయని వాళ్ళు కూడా అడుగుతుండ్రు. ఎవరికి వేస్తావు? చేసిన వాళ్ళకి వేస్తావా? మళ్ళీ చేసి అడుగుతుండు. చేసిన వాళ్ళకే ఏ పనైనా అన్నిటిలో ముందున్నాం. ఏదైనా సరే తండ విషయంలో అయినా సరే ఊరైనా ఏ పండుగకైనా ఏ జాతరకైనా ఏ కళ్యాణానికైనా మనము ముందుండి మనం దైవ కార్యక్రమాలలో అయితే నా వంతు సాయం చేసాం. ఎల్లమ్మ పండుగ, దుర్గమ్మ పండుగ, తీజు పండుగ, మన అన్ని ముత్తలమ్మ పండుగ అన్ని నేను చూసుకుంటా. మా ఊర కళ్యాణం అయినా సరే, రామ కళ్యాణం అయినా సరే, మల్లన్న జాతర అయినా సరే, ఏదైనా సరే, బోనాల పండుగ, బతుకమ్మ అవన్నీ రైట్. ఈ మాటను ఆశీర్వదించు. ఓహో చాలా యాక్టివ్ వాడు, పని చేస్తాడు, మస్తు పని చేస్తాడు. 61% కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి హ్యాండిక్యాప్. మనోడు 30% హ్యాండిక్యాప్. కాలు కూడా పుట్టుకతో వచ్చింది అనుకుంటా. ఎన్ని సంవత్సరాలు అవుతుందా? అదే దాని గురించి చేద్దాం మనం ఏదైనా సరే. ఎలక్షన్లు అయిపోయి మనం కలుద్దాం ఒకసారి. అక్క టీవీ రిమోట్ గుర్తు చేసి గెలిపియాలి కంపల్సరీ. ఒక్కసారి అవకాశం ఇస్తే నేను తండ్రిని అభివృద్ధి చేస్తాను. ఏదైనా సరే పండుగ విషయంలో అయినా సరే, మన విషయంలో సరే అందరికి అందుబాటులో ఉండి నేను పని చేస్తాను. నా గురించి తెలిసి రాజు పని చేస్తాడనే మేము అందరం ఓకే. ఇంతకుముందు చేసిండా? 10 సంవత్సరాలకి చేసిండా? చేసిండు.
మాకు మంచిగా అనిపించింది. రోడ్ వేపించిండు, దానికి ఏదైనా అవసరం పడితే ముందు వస్తాడు. పెన్షన్లు చేపించిండా? అన్ని తిరిగిండా? మీరు అర్జీలు పెడితే తిరిగిండా? మరి ఓటు ఎవరికి వేస్తారు? మళ్ళీ ఓటు ఎవరికి వేస్తారు? రాజుకి వేస్తాను, ఎవరికి అందరికీ నమస్కారం. నేను మీ సీతారాజు యాదవ్, మాదాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ ఇంటి బిడ్డగా వస్తున్నా. అందరు నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు గత 10-15 సంవత్సరాల నుంచి మాదాపూర్ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ఏ సమస్య ఉన్నా, అది ఉన్నా లేకపోయినా గ్రామ సమస్యలలో ముందుండి పోరాడుతున్నాను. ఆపదలోనైనా, సంపదలోనైనా, గ్రామ పండుగలలోనైనా, ఏ విషయంలోనైనా నాకు సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు ముందుకు వస్తున్నానంటే, సమస్యలు అనేటివి మాదాపురంలో అందరూ అంటారు మీరు మాదాపూర్ అభివృద్ధి చెందలేదని. మాదాపూర్ ఆల్రెడీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఇది ఒక అపోహమార్థమే. నేను వచ్చి నేను ముందుండి నడిపిస్తున్నాను, ఇదేపిస్తున్నానని మా పెద్దలు అంటున్నారు. ప్రతి విషయంలో నేనున్నా. ఒక 15 సంవత్సరాల నుంచి రైతుల సమస్యలపై, పాడి రైతుల విషయంలోనైనా, రైతుల సమస్యలోనైనా నాకు పూర్తి అవగాహన ఉంది. ఏ వార్డులో ఏ సమస్య ఉందో నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను ఆ సమస్య పరిష్కరిస్తానని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను 10 సంవత్సరాలలో ఎస్సీ కాలకి రాత్రి వేళలు ఎప్పుడు పోలేదు. నిన్న రాత్రి ప్రచారంలో పోతే ఒక వీధి లైట్ల విషయంలో అయితే నాకు చాలా బాధ కల్పించింది. ఎట్లా అంటే, వీధి స్తంభాలు అనేది లేవు, వీధి లైట్లు లేవు, మొత్తం చీకట్లలో ఉంది ఎస్సీ కాలనీ. దీన్ని ముందుగా చేసే మొదటి పని ఏంటంటే వీధి లైట్ల సమస్య. దానిని మొదటి నెలలోనే ఎస్సీ కాలనీలో స్తంభాలు వేయించి దాన్ని ఎస్సీ కాలనీ ఒక వెలిగిస్తానని నేను మాటిస్తున్నా. అది చేపిస్తా. ఒక గుడి విషయంలో, ప్రతి ఒక్క గుడి విషయంలో నాకు అవగాహన ఉంది. రామాల విషయానికి వస్తే, గుడిలోకి పందులు, కుక్కలు వస్తున్నాయని గ్రామ ప్రజలందరూ నా దృష్టికి తీసుకొస్తే ఒక దాత సాయంతో కంపౌండ్ వాళ్ళు మొత్తం నిర్మించిన. దాని ఖర్చు సుమారు 20 లక్షలు ఖర్చు అయింది. రామాలయంలో ఇంకొక సమస్య ఉంది, దాన్ని నేను పూర్తిగా పరిష్కరిస్తాను. వంటశాల ఒకటి మా దృష్టిలో ఉంది. అలాగే ఇంకోటి మా ఇంత పెద్ద విలేజ్లో వైకుంఠ రథం లేదు. ఆ వైకుంఠ రథం పై నేను దృష్టి సాధించి అదిగిన 2-3 నెలల్లో పరిష్కరిస్తానని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అదేవిధంగా మాదారంగుట్టకు సీసీ రోడ్డు లేదు. అది తొందరలోనే సీసీ రోడ్ నిర్మించి మాదారంగుట్ట మీద మాదారంగుట్టను ఒక వెలుగు వెలిగిస్తానని మన మాదావరసానికి దేవునికే మాటిస్తున్నా. ఇంకా ప్రతి ఒక్క విషయంలోనైనా నిజంగా మన ఆడపడుచులకు ఏంటంటే, బతుకమ్మ సంబరాలలో ముందుండి ప్రతి ఒక్క వార్డులో డీజే అలాంటివి పెట్టి మన ఆడపడుచులను ఎంకరేజ్ చేస్తానని మాటిస్తున్నాను. అలాగే మన కేవలతండ వాసులు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ వాళ్ళకి తీర్చి పండుగ, ముచ్చాలమ్మ పండుగ, దుర్గమ్మ, ఎల్లమ్మ పండుగ ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఏ రూపంలోనైనా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా సొంత ఖర్చులతో నా దేవతల పండుగ నిర్వహిస్తాను. నేను మా తండవాసులకు అయితే నేను మాటిస్తున్నా. ఈ తండాలు ఏ సమస్య ఉన్నా అది మొదటగా నేను పరిష్కరిస్తానని మా తండ కుటుంబ సభ్యులకు నేను మాటిస్తున్నా. విలేజ్ డెవలప్ కావాలంటే దానికి ముఖ్యంగా రవాణా సౌకర్యం అనేది ఉంటేనే, రాకపోకలతోనే గ్రామ అభివృద్ధి చెందుతుంది. నేను మొదటగా చేసేది ఏమిటంటే, మన తుర్కపల్లి నుండి మాదాపూర్ వచ్చే చిన్న లక్ష్మీ రోడ్ సమస్యను పరిష్కరిస్తా. మన ధర్మారం రూట్లో అది మన బీటీ రోడ్డు అది ఎత్తుంపులుగా ఉంది, దాన్ని పరిష్కరిస్తా. అలాగే మన కేవలతండ రూట్లో దుర్గమ్మగుడి వెనుకాల అది కయ్య పోసింది, దాన్ని ఒక మోరేసి దాన్ని శాశ్వత పరిగిస్తాను మా తండవాసులకు మాటిస్తున్నా. అలాగే మన పుట్టకుంట దగ్గర రోడ్ ఖరాబ్ అయింది, అడిగినా నేను రిపేర్ చేస్తానని మీకు మాటిస్తున్నా. అలాగే ప్రతి ఒక్క వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ కానీ, మామూలుగా ఇది చెత్తకుండలు ఏర్పాటు చేస్తానని నేను మన గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నా. ఏ సమస్య ఉన్నా నేను ముందుండి ఒక సైనికుడి కాకుండా సేవకుడిలా పనిచేస్తానని మీకు మాటిస్తున్నా. మాదాపూర్ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దలకు, పెద్దమ్మలకు, నా తోటి మిత్రులకు, గ్రామ యువతకు కోరుకునేదంటే, సీరియల్ నెంబర్ 6 టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను వేడుకుంటున్నాను. నా యొక్క టీవీ రిమోట్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని, మిమ్మల్ని ఆశీర్వదించమని ఒక పేద బిడ్డగా ముందుకు వస్తున్నా. నన్ను గెలిపించి మీ బిడ్డగా మీ ఇంటిలో ఉంచుకుంటారని నేను కోరుకుంటున్నా.